ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ గారు. సంజన గల్రాని తరఫున అని అనుకున్నా పర్వాలేదు, లేదా ఒక 3 నుంచి 4 మాసాల బిడ్డ తల్లి తరఫున మాట్లాడుతున్నాను అని అనుకున్నా పర్వాలేదు, లేదా ఈ తెలుగు బిగ్ బాస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న లక్షలాది అభిమాన ప్రేక్షకుల తరపున మాట్లాడుతున్నాను అని అనుకున్న మీ ఇష్టం. కానీ ఈ మాట మీతో చెప్పకుండా ఉండడం సబబు కాదు అనిపించి చెబుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరెంతో హ్యుమానిటీ గ్రౌండ్స్తో ఆలోచించి కాసేపు ఆట పట్టించిన, లేదా సీరియస్గానే అన్నా, మొత్తానికి సంజన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈరోజు ఆమె కలుసుకునే ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషము. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా మనం ఇక్కడ ముచ్చటించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, చాలా ముచ్చటగా అనిపించింది వాళ్ళు కుటుంబ సభ్యులు ఒకరినొకరు పలకరించుకున్న విధానము, కలుసుకొని మాట్లాడుకున్న విధానము, అలాగే హౌస్మేట్స్ అందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఆనంద ఆశ్చర్యాల్లో మునిగిపోయారు. నో డౌట్ అది చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సుస్పష్టంగా అర్థమవుతున్న అంశము. షీఈస్ వెరీ వెల్ మేనర్డ్, కల్చర్డ్ ఉమెన్ అండ్ వెరీ డిగ్నిఫైడ్ బిహేవియర్ she shown especially today while meeting her family members. ఒక్క వాక్యంలో చెప్పాలి అని అంటే చాలా స్థితప్రజ్ఞతతో ప్రవర్తించింది ఆ అమ్మాయి. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది ఆవిడ బిహేవియరు. కుటుంబ సభ్యుల్ని చూడాలని ఎంత పరితపించింది, ఎంత తన బిడ్డల్ని చూసుకోవాలి అని తపన చెందింది, ఎంత దుఃఖించింది, ఎంత ఆరాటపడింది, ఎంతగా ప్రాధేయపడి అడిగింది. తను చేసిన పొరపాటుకి శిక్షగా కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశం లేదు అని మీరు చెప్పినప్పుడు ఎంతగానో మానసికంగా గాయపడింది. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా మీరు వరం ఇచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసే అవకాశం ఇస్తున్నాను అని అనగానే ఆమె చాలా బ్యాలెన్స్డ్గా కృతజ్ఞతలు చెప్పింది మీకు. అలాగే వెల్ మేనర్డ్, వెల్ కల్చర్డ్ ఉమెన్ లాగా ఒక పద్ధతిగా, చక్కగా, ఒక గృహిణిగా చాలా పద్ధతిగా తన కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నప్పుడు ప్రవర్తించిన తీరు చాలా ప్రశంసనీయము. అందుకు మీకు తప్పనిసరిగా థ్యాంక్స్ చెప్పాలి, అది ధర్మము. ఆమె తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేమంతా ప్రేక్షకులమే, ఆ కార్యక్రమాన్ని చూసే వినోదాన్ని పొందే ప్రేక్షకులం. అయినప్పటికీ కూడా అక్కడ ఒక స్త్రీమూర్తి, ఒక తల్లి మాతృమూర్తి, అలాగే ఒక బాలింతరాలు తన పరిస్థితుల వల్ల, తన కోరిక వల్ల, లేదా తన అవసరార్థమో, లేదా తనకి అవకాశం వచ్చినందుకు మొత్తం మీదట బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా వచ్చింది. అయితే అది ఒక ఎత్తు అయితే, ఒక మనిషిగా, ఒక తల్లిగా, ఒక స్త్రీమూర్తిగా, ఒక బాధ్యత గల ఆడపిల్లగా తను ఎంత బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేసింది, చాలా ముచ్చటగా అనిపించింది. ఆ అమ్మాయికి కూడా అభినందనలు తెలియజేయాలి. అది
ఒక డిగ్నిఫైడ్ బిహేవియర్ అంటే అలా ఉండాలి. అంత చక్కటి బిహేవియర్ ఉన్నటువంటి సంజన గల్రాని చాలా చిలిపి చేష్టలతోటి, హాస్య ధోరణితోటి గత 10 వారాలుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ నెంబర్ 9లో పార్టిసిపేట్ చేస్తోంది. అయితే ఆమె ఆడుతోందని, ఆడటం లేదని, ఊరికే కూర్చుంటోంది మహారాణిలే అని రకరకాలుగా ఆమెను విమర్శిస్తున్నారు. అలాగే ఆవిడ గురించి రకరకాల భావాలని తెలియపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ యథాశక్తి మీరు పెట్టిన టాస్కుల్లో మీరు ఇచ్చిన అవకాశాన్ని అమ్మాయి వినియోగించుకుంటూనే ఉంది. అలా ఉండబట్టే కదా ఇంతకాలము సస్టైన్ కాగలిగింది. అది ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆమెకి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. అలాగే చివరి వరకు కూడా ఉండి అమ్మాయి అట్లీస్ట్ 3rd ప్లేస్లో అయినా విన్ అవ్వాలని కోరుకుంటున్న వారిలో నేను కూడా ఒకరిని. ఎందుకు అంటే అటువంటి వాళ్ళకే విన్ అయ్యేటువంటి అర్హత ఉంది అని ఇవాల్టి ఆ అమ్మాయి బిహేవియరు అందరికీ తెలియచెప్పుతున్నటువంటి అంశము. బిగ్ బాస్ గారు కూడా గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులే కాదు, లక్షలాది ప్రేక్షకులే కాదు, బిగ్ బాస్కు కూడా ఈ అంశము బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. అందుకే నేను నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. అమ్మాయికి అట్లీస్ట్ 3rd ప్లేస్ అయినా ఫైనల్స్లో రావాలి అని కోరుకుంటున్నాను కూడా. తర్వాత సంజన యొక్క ప్రవర్తన ఇంతకాలము ఒక మాదిరిగా చూస్తూ వచ్చిన తోటి కంటెస్టెంట్స్ ఈ రోజు నుంచి ఆమె పట్ల వాళ్ళకున్న అభిప్రాయంలో మార్పు తెచ్చుకుంటారు అని కూడా ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే టుడే హర్ 100% రియల్ డీసెంట్ ఉమెన్ బిహేవియర్ దే హ్యావ్ సీన్ లిటరల్లీ. అందువల్ల వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు తెచ్చుకొని ఆమెను సాటి కంటెస్టెంట్గా గుర్తించి గౌరవించి తమతో పాటు సమానంగా ప్రేమతత్వంతో స్నేహపూర్వకంగా చూస్తారు అని ఆశిస్తున్నాను. ఏమైనప్పటికీ ఈ సీజన్ నెంబర్ 9 తెలుగు బిగ్ బాస్ కార్యక్రమము విజయవంతంగా కొనసాగుతోంది. రసవత్తరమైన సన్నివేశము, కుటుంబ సభ్యుల్ని అందరూ మీట్ అవ్వడము అనేది ఆ కార్యక్రమము నిన్న, ఈరోజు, రేపు ఐ థింక్ ఈ 3 రోజులు కూడా ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ శనాదివారాల్లో హోస్ట్ నాగార్జున గారు వస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అంశాలని ఆయన కూడా ముచ్చటిస్తారు. ఆయన కూడా గమనిస్తూ ఉంటారు కదా ఈ కార్యక్రమాన్ని. సో ఇందులోని మంచి అంశాలని ఆయన గమనించి అందుకు తగిన విధంగా ఆయన వారిని అంచనా వేసి మాట్లాడతారు అని నేను 100% భావిస్తున్నాను. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ బిగ్ బాస్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. జై గురుదేవా.